నేను ఇప్పుడే ఒక విషయం చదివానండి. అది మీతో కూడా షేర్ చేసుకుందామని అనిపించింది. ఏంటంటే మహనీయులు ఏం చెప్తున్నారంటే, రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు, నిన్ను తాకడానికి కూడా భయపడతారు అని మహనీయులు చెప్పిన మాట చదివానండి నేను ఇప్పుడే. నిజమే కదా. మనం ధైర్యంగా, స్నేహంగా, ఆత్మీయంగా, విశ్వాసంగా, ఇతరుల పట్ల నమ్మకంగా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎప్పటికప్పుడు మన లైఫ్ స్టైల్ సమర్థించుకుంటూ, మన గౌరవ మర్యాదలు సమర్థించుకుంటూ, ఈ సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా మనల్ని మనం తీర్చిదిద్దుకొని, మనకొక గమ్యం అంటూ ఏర్పరచుకొని, ఆ గమ్యాన్ని చేరడానికి మన తరహాలో మన వంతు మనం కృషి చేసుకుంటూ, దేవుడి మీద భారం వేయకుండా, అంతా దేవుడి దయ అనుకుంటూ ఉండకుండా, అంతే కదండి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మయం అంటే ఏం జరుగుతుంది, ఏం సాధించగలవు అని చెప్పేవారు కదా మన పెద్దలు. అదేవిధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ, ఒక గట్టిగా దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో మనం నిలబడి ఇతరులకు సహాయపడుతూ, ఇతరుల నుండి సహాయం తీసుకుంటూ, మనం ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వాన్ని మన సమాజంలో మనం డెవలప్ చేసుకుంటే ఎవ్వరూ మనని ఏమీ చేయలేరండి. ఇంకా మనకు సహాయపడతారు, మనకు తగిన సాయం మనం కూడా వాళ్ళకి చేయొచ్చు. అలా కాకుండా అయ్యో నేనేమీ చేయలేకపోతున్నాను అనుకుంటూ, ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతూ, ఏ పని చేయకుండా ఉన్నదేదో ఖర్చు పెట్టుకుంటూ, తనకు తానే కృషించిపోతూ ఉంటే ఎవరైనా హీనంగానే చూస్తారండి. అంటే రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారంటే నిన్ను కాలుతోటో చేతితోటో తన్నుతారని కాదండి. మనల్ని ఎవరూ లెక్క చేయరు, ఈ సమాజంలో ఎవరూ గౌరవించరు, ఎవరూ కలుపుకోరు. మన వంతు మనం మన గౌరవాన్ని నిలబెట్టుకొని, మన వంతు సమాజంలో మనం ఒక ఆత్మవిశ్వాసంగా, ఒక మనిషిగా, ఒక మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటే అందరూ కూడా మనల్ని గౌరవిస్తారండి అని ఈవేళ నేను నేర్చుకున్నాను. అది నేను మీకు కూడా చెప్దాము అనిపించిందండి. నచ్చిందా? మీకు కూడా కొంత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిందా? అయితే థ్యాంక్స్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సలహాలు లేకుంటే నేను చదివినవి మీతో షేర్ చేసుకోవాలంటే లైక్ చేయండి, చిన్న కామెంట్